ఈ యనమండుగురినే మనం కొలుస్తూ ఉంటాం. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్య సుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు దేవీ భాగవతంలో వ్యాసభగవానుడు. ఈ యనమండుగురికి శక్తినిచ్చినటువంటి అమ్మవారెవరో ఆవిడ వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ. ఈ దుర్గమ్ముందే లలితాపరాభట్టారిక ఆ యమ్మ మా యమ్మ. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు కృపాబ్ధినిచ్చుట, నాకు దయతో ఇవ్వాలి. నాకు అర్హత ఉందని ఇవ్వక్కర్లేదు, నాకు ఇచ్చేయాలి దయతో. ఏమిటివ్వాలి? మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మీరు సాధారణంగా అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌ అని ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. వీటిని ఆ బీజాక్షరాలని, బీజాక్షరం అంటేనే చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. దాన్ని ఎలా పడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి మీరు చెయ్యగలరా? అన్ని వేళలా చెయ్యలేం. కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. కృపాబ్ధినిచ్చుట మహత్వ. మహత్వానికి బీజాక్షరం ఏమిటండి? ఓం. కవిత్వ, కవిత్వానికి బీజాక్షరం ఏమిటి? ఐం. మహత్వ కవిత్వ పటుత్వ భువనేశ్వరి బీజాక్షరం ఏమిటి? హ్రీం. ఆ తర్వాత సంపదల్ లక్ష్మీదేవి శ్రీం. ఇప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మీరు బీజాక్షరాలతో అస్తమానం అనడానికి వీల్లేదు అలాగా. కానీ మీరు రైల్లో కూర్చుని బస్సులో కూర్చుని స్నానం చేయకుండా ఎక్కడున్నా కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధి నిత్యుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటున్నారు అనుకోండి. మీరు మరో రూపంలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేస్తున్నారు. మీరు అస్తమానం అమ్మ 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 అంటే ఏమైపోతుంది? అమ్మవారు తొందరగా పలికేది దేనికి? వేరొక నామానికి పలకదు. అందుకే లలితా సహస్రం శ్రీమాత అమ్మతనంతో ప్రారంభమవుతుంది. ఆవిడ రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మ అమ్మా అనేటప్పటికీ పొంగిపోతుంది. అంటే ఏమిరా అబ్బాయి అంటుంది. ఇన్ని మాటలు ఆ పద్యంలో అటు ఇటు అమ్మ 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 అంటున్నారు అనుకోండి. అమ్మలగన్నయమ్మ అని మీరు ఓ అమ్మ 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 అని పిలుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది? పిల్లాడు అస్తమానం అమ్మ 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 అని తినేస్తున్నాడు అనుకోండి. ఎవరో పెద్దవాళ్ళతో మాడుతుంటే ఏమిట్రా అంటుంది. ఇంత విసుక్కుంటూ చూసిన అమ్మ అమ్మ ఆకలేస్తోందమ్మా అన్నం పెట్టమ్మా అంటాడు. ఉండి వస్తున్నాను ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తానండి. నేను గబగబా కాస్త ఉసిరికాయ పచ్చడి అన్నం నెయ్యేసి కలిపేసి తింటుండి మళ్ళీ వస్తానంటుంది. ఎందుకని? అలా 4 మాటలు అమ్మ 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 అని పిలిచేటప్పటికి విసుక్కోవడం చేత కానటువంటి దయాస్వరూపము అమ్మ. ఇప్పుడు మీరు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని లేకపోవచ్చు. కానీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టం ఏమిటండి? ఇప్పుడు చెప్పండి, పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ ఔపాసన పట్టి ఆంధ్రదేశానికి ఒక మహత్తరమైన కానుకని బహూకరించిన మహాపురుషుడా కాదా? ఆయన ఒక ఋషి పోతన గారు. అందుకని ఆ పద్యం ఇచ్చారు. ఇచ్చి వెంటనే అంటారు వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూక మాలికి కపాలికి బాల శశాంక మౌళికి నారదాది మునిముఖ్య మన సరసీరుహాళికి అంటారు. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి. ఏమి మాటలండి పోతన గారి నోటంట పడ్డాయి. పోతన గారా పలికింది? వెనక రామచంద్రమూర్తి పలికిస్తున్నారు ఆయనతోటి. వాలిన భక్తి. వాలిన భక్తి ఏమిటండి? ప్రపంచంలో మీరు ఎక్కడైనా నిలబడిన భక్తి, వాలిన భక్తి, ఒంగున్న భక్తి, కూర్చున్న భక్తి ఇలా విన్నారా? సాత్విక భక్తి, రాజస భక్తి, తామసిక భక్తి ఇలా ఉంటాయి. అంతేగాని వాలిన భక్తి, నించున్న భక్తి, పడుకున్న భక్తి ఇలా ఉండదు. మరి పోతన గారంతటి వారు వాలిన భక్తి అన్న మాట ఎలా వేశారు? అంటే వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? నాకు యోగ్యత లేదు, నేను నీకు నమస్కరించగలిగిన వాడను కాను, నీ స్వరూపము నాకు అర్థం కాదు, కానీ ఏమీ చేత కాని వాడనైనటువంటి నేను చేసిన నమస్కారమును స్వీకరించి వీడు నన్ను అర్థము చేసుకోలేడు అన్న నా యొక్క అశక్తతని నా యందు అర్హతగా చూపించి నాకు కరుణతో నీ స్వరూపాన్ని నాకు నువ్వు తెలియచెప్పి నన్ను నీ అంత వాణ్ణి చేసి నీలో కలుపుకోవడం నీ ఔదార్యం. నా అశక్తి ఉంటే తప్ప నీ శక్తి ప్రకటితమవుదావు. అందుకని శరణాగతి ఏం చేస్తుంది? నీ దౌర్బల్యము చేత ఈశ్వరుడి శక్తిని ఆవిష్కరింపజేస్తుంది. లేనినాడు ఈశ్వరుడి యొక్క కరుణ ఆవిష్కరింపబడడానికి అవకాశం ఎక్కడుంది? శరణాగతి లేకపోతే. శరణాగతిలో
భక్తుడి యొక్క వినయము ప్రకటితమవుతుంది, భగవంతుడి యొక్క దయ ప్రకటితమవుతుంది. ఇప్పుడు శరణాగతి చేస్తున్నారు. ఎవరికి? తాను ఏ పరమేశ్వరుణ్ణి నమ్మారో ఆ శంకరుడికి నమస్కరిస్తున్నారు. ఎక్కడ చూపించారండి భేదం పోతన గారు? పలకలా కృష్ణ కథ. వాలిన భక్తి. వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం ఈశ్వరుడికి, పూజ అంతా అయిపోయిన తర్వాత. అప్పుడు ఒక మాట చెప్తాం, స్వామి ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసాస్తథా పద్యాః కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని. స్వామి చూశావా, నేను నీ ముందు వాలిపోయి నేల మీద పడి నా గుండెలు తగిలేట్టు, నా తల తగిలేటట్టు, నా కన్నులు తగిలేట్టు, నా చెవులు తగిలేటట్టు, నా చేతులు తగిలేటట్టు, నా పాదములు తగిలేటట్టు నేను భూమి మీద పడి నమస్కరిస్తున్నాను అంటే శరణాగతి. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవకేళికి. నేను ఇప్పుడు భూమి మీద పడిపోయి నమస్కరిస్తున్నాను. ఎవరికి? అవారిత తాండవకేళికి. ఏమి మాటలండి పోతన గారి నోటి వెంట. ఈ పద్యాల గురించి వినగానే పొంగిపోకుండా భగవంతుడు ఎలా ఉంటాడో నాకు చెప్పండి. అవారిత తాండవకేళికి, ఆపడం చేత కాక ఎప్పుడు అలా తాండవం చేసేటటువంటి వాడైనటువంటి వాడికి ఎందుకండి అట్లాంటి వాడికి నమస్కారం చేయడం? ఆయన ఏదో నాట్యం చేసుకుంటుంటే ఈ నమస్కారం చేస్తే ఆయన చూస్తాడా? కాదు. ఎందుకు ఆ మాట అంటున్నారో తెలుసా అండి? పోతన గారు ఏమడిగారు? శివారాధన చేసి ఐశ్వర్యం అడగలేదు, జ్ఞానం అడిగారు, మోక్షం అడుగుతున్నారు. అందుకని ఇప్పుడు తాండవకేళికి, కైలాసం అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కేళి అంటే ఆనందము సంస్కృతంలో. కైలము అంటే ఏమిటో తెలుసా అండి? ఆనందముల యొక్క సమూహము. ఆనందముల యొక్క సమూహమునకు ఆలవాలమైన ప్రదేశము కైలాసము. కాబట్టి ఆనంద నిలయుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. కైలాసమునందు శంకరుడు ఉన్నాడు, ఆనంద నిలయుడే ఉన్నాడు. వాడు ఏమిస్తాడు? ఆనందం ఇస్తాడు. ఆనందం ఎందులోంచి వస్తుంది? జ్ఞానంలోంచి వస్తుంది. జ్ఞానం ఏమిస్తుంది? మోక్షం ఇస్తుంది. ఆనందమే మోక్షం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ఆ ఆనందమానికే మోక్షం అని పేరు. కాబట్టి ఇప్పుడు అవారిత తాండవకేళికి, దయాశాలికి, శూలికి, శిఖరిజా, ముఖపద్మ, మయూఖ, మాలికి ఎన్ని విశేషణాలు వేసేసారండి. విచిత్రం ఏమిటో తెలుసా? ఆయన ఇలా పద్యం చెప్పేస్తుంటే పాదంలో ప్రతి పదానికి చివర ఏ అక్షరం పడిపోతుంది? లికారం పడిపోతుంది. ఇప్పుడు ఈ లికారం ఎందుకు పడిపోవాలని మాటలు? ఇంకో అక్షరం పడకూడదా పద్యం చెప్పేటప్పుడు? అంటే వాలిన భక్తి మెచ్చదన వారత తాండవ కేళికి, శిఖరిజామక పద్మమయూక మాలికి, శూలికి అన్ని లీ లయకారకుడై అజ్ఞానాన్ని లయం చేసి జ్ఞానం ఇచ్చే శంకరుడు. అందుకని జ్ఞానమునకు అధిపతి అయిన వాడు కాబట్టి లింగస్వరూపుడు కనుక లికారాంతమైనటువంటి పదముల చేత స్తోత్రం చేస్తున్నారు. అయ్యవారిని స్తోత్రం చేసి మహానుభావుడు పోతన గారు మన పిల్లలకి అందించిన గొప్ప కానుక ఒకటి ఉంది. ఇవాళ మనకి చేతకాక, మనకి తెలియక మనం వదిలిపెట్టేసుకుంటున్నాం. పోతన గారు శారదాదేవి మీద ఒక పద్యం చెప్పారు. నాకు సరస్వతీ కటాక్షము కలగాలి, నేను భాగవతాన్ని రచించడానికి నేను ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను. సరస్వతీదేవిని ఉపాసన చేయడానికి 11 మంత్రాలు ఉన్నాయి. 11 మంత్రాల్లో మహామంత్రములు అంటారు వాటిని. ఈ 11 మహామంత్రాలకి 11 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ధ్యానం చేయొచ్చు. నేను సౌందర్యలహరి చెప్పినప్పుడు ఒకసారి ఇదే వేదిక మీద చెప్పాను కూడా. అమ్మవారిని కవీంద్రాణం చేత ఎరుపు రంగు సరస్వతిగా చూస్తే ఒక ఫలితం, తెల్లటి సరస్వతిగా చూస్తే ఒక ఫలితం, జ్ఞానం ఇస్తుంది అప్పుడు ఆవిడ. అలా ఉంటే శారద అని పిలుస్తారు. పోతన గారు మనకొక గొప్ప అమృతాన్ని చేతిలో పెట్టారు. ఏమిటో తెలుసా అండి? ఆయన సరస్వతీదేవి మీద చేసినటువంటి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మంత్రాలని బహిరంగ వేదికల మీద చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ సరస్వతీదేవికి సంబంధించినటువంటి 11 మహామంత్రాలని మీరు పుస్తకంలో తీసి పక్కనెట్టుకుని 11 మహామంత్రాలు చదివేటప్పుడు ధ్యాన శ్లోకాలు ఏముంటాయో మీరు పక్కన రాసి 11 శ్లోకాలు మీరు ఈ 11 శ్లోకాల్లోంచి తీసి పోతన గారు సరస్వతీదేవిని చేసినటువంటి ప్రార్థనా శ్లోకం మీరు తీశారనుకోండి. శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆయన కొన్ని పదగుంభనంతో కూడినటువంటి స్తోత్రం చేశారు. ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ ఎక్కడివో తెలుసా అండి? ఈ పదాలన్నింటినీ తీసుకొచ్చి మీరు ఆ స్తోత్రాన్ని చూస్తే ఆ శారదాదేవి 11 మహామంత్రముల చేత ఆవిష్కృతమైనటువంటి ధ్యాన శ్లోకాల్లో మాటలవి. వాటిని పేర్చారు అటు ఇటు.